ఫ్రెండ్స్, హరి టెక్ టాక్ తెలుగు స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజు ఏదైతే మన బహింగాంక కాలం మీద కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ మొన్నటి వరకు పెండింగ్ ఉన్నాయండి. ఈ మధ్యన ఈ వర్క్స్ మళ్ళీ రీస్టార్ట్ చేశారు. అందులో భాగంగానే ఇక్కడ ఏదైతే ఆ గడ్డర్స్ని తొలగించారో వాటిని మళ్ళీ రిమూవ్ చేసిన గడ్డర్స్ని అవి ఈజీగా ఆ ప్లేస్లో మళ్ళీ కరెక్షన్ చేసి మళ్ళీ ఫిట్ చేశారండి. ఈ ముందు మీరు చూస్తున్నది ఇది డైరెక్ట్ రోడ్డుకి, ఏదైతే ఈ ఉండవల్లి రోడ్డుకు ఉందో ఆ రోడ్డు కనెక్టింగ్ చేయడానికి ఇక్కడ మన రెడ్ సాయిల్ వేసి లెవెలింగ్ చేస్తాం చూడండి. దీంతో మిషన్తో అంతా కూడా లెవెల్ చేస్తున్నారు. ఆల్రెడీ ఫ్రంట్ దీనికి సంబంధించిన వాల్ కూడా కంప్లీట్ అయిపోయింది. అక్కడ కొంచెం కనెక్టింగ్ కాంక్రీట్ వర్క్ ఉంటూ ఉందండి, అంతేను. చూడండి, ఇదంతా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్. ఆల్రెడీ ఈ బ్రిడ్జికి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ జరిగిపోయింది. అటు ఇటు మధ్యలో ఏదైతే కట్ చేశారో ఆ ప్లేస్లో కొంచెం వర్క్ జరుగుతుంది. చూడండి, ఈ గ్రైడర్ మొత్తం ఎలా లెవెల్ చేస్తుంది. మొత్తం ఇది రోడ్ వర్క్స్ కానీ ఇలాంటి లెవెలింగ్ వర్క్స్ కానీ ఈ గ్రైడర్ అనే ఈ మిషన్తో మొత్తం లెవెల్స్ చేస్తారండి. చూడండి మొత్తం ఎలా చేస్తుందో. ఇలా ఈ గ్రైడరు లెవెల్ చేస్తుంది. ఒక పక్క అక్కడ వర్కర్స్ ఆ మధ్యలో అయితే పెండింగ్ వర్క్ ఉంది, దాన్ని కంప్లీట్ చేస్తున్నారండి. ఇదంతా కూడా మట్టితో వేశారు. ఇక్కడ ఈ ఫస్ట్ ఏదైతే కంప్లీట్ అయిపోయిందో కాంక్రీట్ వర్క్, అక్కడ కూడా కొందరు వర్క్ చేస్తున్నారు చూడండి. దీనంతా మట్టిని తీసుకొచ్చి లెవెల్ చేస్తున్నారు. దయచేసి ఈ వీడియోని చివరిదాకా చూడండి, స్కిప్ చేయకుండా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫైనల్లో ఏదైతే ఈ బ్రిడ్జి కంప్లీట్ అవుతుందో దాని కనెక్టింగ్ వర్క్స్ కూడా దీంట్లో చూపిస్తాను చూడండి. ఒక సైడు ఆల్రెడీ ఈ మీ బ్రిడ్జి వర్క్కి కింద పాక అనేది అయితే బ్లాక్ సాయిల్ ఉందో దాన్ని ఇటు పక్క అంతా మిషన్లతో తొలగించి దాన్ని అక్కడ మట్టిని కాలువని వాటర్ కంట్రోల్ లేకుండా మొత్తం తొలగించే ప్రక్రియ చేస్తాను చూడండి. మొత్తం 2 మిషన్లు అక్కడ ఆల్రెడీ, ఒక మిషన్ కింద నుంచి పైకి కటింగ్ చేసి పైన వేస్తుంది, పైన నుంచి మిషన్ రిమూవ్ చేసి వదిలేస్తుంది. ఈ ఫౌండేషన్ వర్క్ కోసం దీన్ని బెకింగ్హామ్ కెనాల్ని కొంచెం ఫిల్ చేశారంటే మట్టితో పూడ్చారండి. దాన్ని ఇప్పుడు ఈ వర్క్స్ కంప్లీట్ అయినందువల్ల ఈ కింద ఫౌండేషన్ దగ్గర ఈ మట్టిని తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడేమో ఈ రెడ్ సాయిల్ వేసి ఈ గ్రేడర్ ద్వారా మొత్తం లెవెల్ చేసి దీన్ని ఏదైతే మన హైవేకి కనెక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తారండి. చూడండి, ఇదంతా కూడా అందులో కార్యక్రమంలో భాగంగా ఈ మిషన్లు 2 వర్క్ చేస్తున్నాయి. ఒక పక్క ఈ ఏదైతే కంప్లీట్ అయిపోయిందో ఫస్ట్ బ్రిడ్జి, ఈ స్టీల్ బ్రిడ్జి, దానికి ఈ సైడ్ వాల్స్ కాంక్రీట్ వర్క్ జరిగిందండి. దానికి ఉండే షట్టర్స్ రిమూవ్ చేస్తారు చూడండి. ఇలా మొత్తం వేలాడుతూ ఇక్కడ షట్టర్స్ ద్వారా రిమూవ్ చేస్తున్నారు చూడండి. ఇదంతా కూడా ఇట్లా ఫౌండేషన్ కనిపిస్తున్నారు. ఆ ఫౌండేషన్ దీని దగ్గర రిమూవ్ చేస్తున్నారు. ఎందుకంటే రేపు వచ్చేది వర్షాకాలం కాబట్టి కొంచెం ప్రవాహం ఎక్కువ ఉంటే మళ్ళీ ఇదంతా ఈ ప్రదేశం అంతా నిండిపోయి మళ్ళీ బ్రిడ్జ్ మీదకి వస్తాయని చెప్పేసి దాన్ని క్లియర్ చేస్తాం మొత్తం వర్క్ కంప్లీట్ అయినందువల్ల. చూడండి, ఇదంతా కూడా లెవెల్ చేయటం, ఇక్కడ రిమూవ్ చేస్తున్నారు చూడండి వర్కర్స్. ఆల్రెడీ ఈ సైడ్ వాల్స్ ఏదైతే ఆ బ్రిడ్జి పైన కట్టిన సైడ్ వాల్ సేఫ్టీ వాల్స్కి షట్టరింగ్ ప్లేట్స్ రిమూవ్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుందో. కింద కటింగ్ చేసి ఒక మిషన్ పైన లిఫ్ట్ చేస్తే అక్కడి నుంచి రిమూవ్ చేసి ఇక్కడ పైన వేస్తున్నారు ఇంకో మిషను. చాలా వరకు బ్రిడ్జ్ వర్క్స్ ఒక కాంక్రీట్ తప్ప అంతా ఫైనల్ అయినట్టేనండి ఒక రకంగా. ఆల్రెడీ ఈ వర్క్స్ ఎప్పుడో కంప్లీట్ అయిపోవాల్సింది. కాకపోతే ఏంటంటే గత నెల మే 15వ తారీఖున ఈ ఏదైతే మన లెఫ్ట్ సైడు గడ్డర్స్కి కొంచెం మిల్లీమీటర్ మందంలో కొంచెం బ్యాలెన్స్ రాంగ్ వచ్చింది కాబట్టి వాటిని రిమూవ్ చేసి అట్లా ఇప్పుడు చేసే కార్యక్రమంలో కొంచెం లేట్ అయిందండి.
అందువల్లే ఈ వర్క్స్ అన్నీ ఇంత డిలే అవుతాయి. లేకపోతే ఎప్పుడో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ బ్రిడ్జ్ కూడా ఓపెన్ అయిపోయి స్టేజ్కి వచ్చి ఉండేది. ఏదైతే కొంచెం ఆ మిల్లీమీటర్లు కొంచెం డిఫరెన్స్ వచ్చిందో అది 4 గడ్డల్ని తొలగించి కొత్తగా ఏర్పాటు చేసే క్రమంలోనే కొంచెం డిలే అయింది. మధ్యలో కొంచెం వర్షం పడటం, దానివల్ల అవి మళ్ళీ లెవెల్స్ చేసి వాటిని ఇప్పుడు కనెక్ట్ చేశారండి ఆల్రెడీ. అందులో భాగంగానే ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి అదే ఆల్రెడీ వన్ సైడ్ కంప్లీట్ అయిపోయి రెండో సైడ్ ఏదైతే తేడా వచ్చిందో వాటికి ఇప్పుడు అటాచ్మెంట్ ఆల్రెడీ చేశారండి. ఇప్పుడు ఈ కింద ఏదైతే ఈ ఎక్స్ట్రాక్షన్ వర్క్స్ జరుగుతున్నాయో ఇది ప్రస్తుతానికి ఫైనల్ వర్క్స్ అండి. ఇప్పుడు ఇక్కడ కనెక్టింగ్ ఆల్రెడీ 2లో అయిపోతుంది ఇదంతా రోడ్డుకి. ఆ 4 గట్టర్స్ ఏదైతే రిమూవ్ చేశారో ఆ 4 గట్టర్స్ మళ్ళీ ఇప్పుడు అటాచ్ చేసి ఆల్రెడీ వాటి మీద రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కోసం షీట్లు ఏర్పాటు చేస్తున్నారండి. ఏదైతే ఈ బ్రిడ్జ్ కింద ఈ ఫౌండేషన్ మీదకి ఈ బ్రిడ్జి స్టీల్ బ్రిడ్జికి మధ్యలో ఏదైతే షాక్ అబ్జర్వర్స్ లాంటి వాటిని కూడా ఆల్రెడీ ఫిక్స్ చేశారు. ఇలా బేరింగ్స్ వాటికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా చాలా వరకు అది కంప్లీట్ అయిపోయినాయండి కింద గ్రౌండ్ లెవెల్లో. ఇక్కడ ఈ ఎక్స్ట్రాక్షన్ వర్క్స్ కంప్లీట్ చేస్తే ఇంకా ఆల్రెడీ వర్క్స్ ఇటు సైడ్ మొత్తం ఈ ఉండవల్లి సైడ్ కంప్లీట్ అయినట్టు అవుతుందండి. చూడండి, ఇది రోడ్డు కనెక్టింగ్ కోసం ఎంత లెవెల్స్ చేస్తున్నారు కదా ఇవన్నీ కూడా. ఆల్రెడీ వన్ సైడ్ అయితే మన రైట్ సైడు ఆల్రెడీ వర్క్స్ అన్నీ బ్రిడ్జి కంప్లీట్ అయిపోయాయండి. వాటి కట్టిన షట్టర్స్ అవన్నీ కూడా రిమూవ్ చేస్తున్నారు, సైడ్ వాల్స్ కోసం కట్టిన షట్టర్స్ అన్నీ. ఈ నిర్మాణాన్ని ఎన్సీసీ కన్స్ట్రక్షన్ వారు సుమారు 75 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తారండి. ఆల్రెడీ ఈ కొండపల్లి వాగు మీద కూడా ఆల్రెడీ ఒక స్టీల్ బ్రిడ్జి నిర్మిస్తారండి. దానికోసం కూడా ఎక్స్ట్రాక్షన్ వర్క్స్ ఆల్రెడీ పిల్లర్స్ అన్నీ కూడా వేయడం జరిగింది. ఏదైతే ఉండవల్లి సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్లో ఏదైతే కొండపల్లి వాగు దగ్గర ఇది బ్రిడ్జి ఆల్రెడీ రోడ్డు కనెక్ట్ చేసే క్రమంలో కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం కూడా ఎంతో ఫ్రంట్ అంతా కూడా స్లాబ్లు అలాంటివి కూడా వేసి వర్క్ ఆల్రెడీ కరెక్ట్ చేశారండి. చూడండి, ఇదంతా కూడా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్, కాంక్రీట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇకపోతే ఏదైతే ఈ ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ సైడ్ ఉందో ఇది దీనికి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చూడండి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇది చూడండి అంతా రీఎన్ఫోర్స్మెంట్ స్టీల్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరుగుతున్నాయి. ఏదైతే అక్కడ కనిపిస్తుంది తెల్లగా ఆ పార్టీ మొన్న ఈ మధ్యకాలంలో అక్కడ రిమూవ్ చేసి మళ్ళీ దాన్ని అటాచ్ చేశారండి. చిన్న మిల్లీమీటర్ల వరకు వ్యత్యాసం వస్తుందని తేడాతో దాన్ని రిమూవ్ చేశారు. ఇదంతా అప్పుడు చేసిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ అండి. చూడ కనెక్టింగ్ వరకు ఇక్కడ కొంచెం మధ్యలో కాంక్రీట్ వర్క్ కొంచెం పెండింగ్ ఉంది. ఈ తర్వాత ఈ రీఎన్ఫోర్స్మెంట్ కూడా వర్క్ కూడా దాని మీద వేసేసి మొత్తం ఒకసారిగా దీనికి కాంక్రీట్ వర్క్స్ చేస్తారండి. ఇది ఆల్రెడీ ఆర్హెచ్ సైడ్ అంటే రైట్ సైడు దీన్ని కంప్లీట్ అయిన బ్రిడ్జి వర్క్స్ అండి. ఇవన్నీ చూడండి, ఇక్కడ ఓన్లీ కొంచెం ఇక్కడ మధ్యలో ప్యాడ్ లాంటిది పెట్టి ఇక్కడ కనెక్టింగ్ చేస్తారండి. చూడండి, ఇక్కడ ఈ బ్రిడ్జి కలిపే క్రమంలో రోడ్డుకి దానికి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. దీన్ని రెండు సైడ్లు కూడా ఆల్రెడీ సైడ్ వాల్స్ ఏదైతే సేఫ్టీ వాల్స్ ఉన్నాయో ఇవి కూడా కంప్లీట్ అయిపోయినాయి. చూడండి, ఇదంతా కూడా ఎలా ఇదైందో ఇదంతా దాన్ని వర్క్స్ అండి. ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ ఇంకా సెంటరింగ్ ప్లేట్స్ అలానే ఉన్నాయి, వాటిని రిమూవ్ చేస్తున్నారు వర్కర్స్.
ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ మనం కట్ చేసి ఏదైతే మళ్ళీ అటాచ్ చేశారో అది ఈ కనిపించే పార్ట్ చూడండి ఎంత రీఎన్ఫోర్స్మెంట్ జరిగింది. ఇక్కడ అయితే తెల్లంగా కనిపిస్తుందో ఇక్కడ ఐరన్ డక్ షీట్లు కనిపిస్తున్నాయి కదండి, ఇక్కడ రిమూవ్ చేశారండి లాస్ట్ టైము. రిమూవ్ చేసి మళ్ళీ ఇప్పుడు అయితే దానికి కనెక్ట్ చేసి మళ్ళీ ఈ డక్ షీట్లు వాటి మీద రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి చూడండి. ఇవన్నీ కూడా డక్ షీట్లు చూడండి అలా మొత్తం అటాచ్ చేశారు. దీని మీద ఈ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ కంప్లీట్ అయ్యగానే ఈ కాంక్రీట్ వర్క్స్ స్టార్ట్ చేస్తారు. చూడండి ఇక్కడ క్లియర్గా మీకు కనిపిస్తుంది. ఆ కొత్తగా తెల్లంగా కనిపించే పార్ట్ మధ్యకాలంలో దాన్ని కనెక్ట్ చేసిన పార్ట్ అండి. చూడండి ఇదంతా ఇక్కడ డక్ షీట్లు వేసిన ప్రాంతం వరకు ఈ మధ్యలో కట్ చేసి మళ్ళీ దాన్ని అటాచ్ చేశారు కదండి, ఆ ప్రాంతం అంటే ఇది. ఇక్కడ ఇప్పుడు ఈ వర్క్స్ జరుగుతున్నాయి, కనెక్టింగ్ వర్క్స్ అన్నీ. పైన డక్ షీట్లు అన్నీ ఏర్పాటు చేశారు ఆల్రెడీ. చూడండి ఇక్కడ కొంచెం క్లారిటీగా గమనిస్తే ఏదైతే ఆ వైట్గా కనిపించే ప్రాంతం ఉందో అదే అండి అటాచ్ చేసింది. ఈ ఏదైతే డిఫరెన్స్ వచ్చిందాన్ని రిమూవ్ చేసి కొత్తగా ఈ 4 గడ్డలు ఏదో ఉందో ఆ 4 గడ్డని అటాచ్ చేశారండి. అటాచ్ చేసి ఆ పైన డక్ షీట్లు అమర్చి ఇప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తున్నారు చూడండి అంతా. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మన అమరావతిలోని ప్రతి ఒక్క డెవలప్మెంట్ వర్క్స్ మీద మన ఛానల్లో మంచి మంచి వీడియోలు ముందు రాబోతాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి. జై హింద్, జై అమరావతి.